నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా ఓం నమో సర్వ సత్య సారాంశ
शिक्ष संहार नमो नमो दीन भक्त मंदार नमो नमो दोष शिक्ष संहार नमो नमो देवगावो 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 देवलोक प्रतीक नमो नमो भवलोक प्रताप नमो नमो देवलोक प्रतीक नमो नमो भवलोक प्रताप नमो नमो దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రీతిగా దేవుని జ్ఞాపకం చేసుకొని యేసయ్యను ముందుకు ఆహ్వానించుకొని సంఘమంతటిని కూడా ఆహ్వానించుకొని దైవ సేవకులను ఈ రీతిగా దేవుని స్తుతించడానికి ఈ కుటుంబానికి దయచేసిన దేవుని యొక్క మేలును బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. కీర్తనకారుడు 23వ కీర్తనలో దావీదు మహారాజు ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. మూడవ సంకీర్తన శ్లోకం పాడుకొని పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకున్నాను. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా గీతం ఆత్మలను ఆకర్షించని ప్రహర్షించని ఈ మాట నా పాటగా అనుక్షణం పాడని. పులకించని సంగీతమే బోధయి కనువిప్పు కలిగించని ఆత్మీయ జీవితాలతో కనుబంత పులకించని సంగీతమే బోధయి కనువిప్పు కలిగించని కాలక్షేపం కోసమే పరిమితము కాకుండా హృదయాలు నివసించుతూ కార్యాలు కలిగించని నా గీతం ఆకలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని ఈ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరం వాడని నా
ఆకలలో నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించే నీలో ప్రహసించని నీ మాట నా పాటనా అనుక్షణం పాడను యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నే చెప్పగలనా దాయనా నే దాయగలనా ఎంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నిన్నంతగా నీవెరిగితివో నిన్నంతగా నిమరచితివో గలనాడే వందనములు. ఈరోజు వంశీకృష్ణ అలియాస్ ప్రేమ్ మలాకి పంచల బహుకరణ వేడుకలు దేవుడు నిండారుగా ఆశీర్వదించి దీవించాలని, ఎప్పుడూ కూడా దైవికమైనటువంటి మార్గములో నడిపించాలని, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు అనే పాట ద్వారా దేవుని శ్రమలో నన్ను విడువడు శ్రమలో నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి తట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి
కాపాడినావే కారు చీకటిలో నా కాంతి రేఖము నీవై కల్లోల స్థితిలో నన్ను కాపాడినావే కరుణామయుడా నీవు చేసిన ఉపకారములు కలలోనైనా మర్చిపోలేనయ్యా కరుణామయుడా నీవు చేసిన ఉపకారములు కలలోనైనా మర్చిపోలేనయ్యా కార్తీకటిలో నా కాంతి రేఖము నీవై కల్లోల స్థితిలో కాపాడినావే కార్తీకటిలో నా కాంతి రేఖము నీవై కల్లోల స్థితిలో కాపాడినావే నిమిత్తముగా రేగినను ప్రాణులో నీ సహాయ స్థితిలో కృంగిపోతినయా నీ నిమిత్తముగా రేగినను ప్రాణులో నీ సహాయ స్థితిలో పాటల ప్రోగ్రాం ముగించుకుందండి. మరి సమయంలో వేరే గారు వచ్చి ఒక పాట పాడాల్సింది కోరుచున్నాం. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండా నేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా దుర్గమైన యేసయ్యా నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనివే మొన్నవి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనివే మొన్నవి ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలో నేను
కనికరింపుము. అందరమును కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచిన ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచిన ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చననియు నమ్ముచిన పరిశుద్ధాత్మ నమ్ముచిన పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణయు శరీర పునరుద్ధానం నిత్య జీవమును అని నమ్ముచిన ఆమేన్. వాక్యం చదువుకుందా? వాక్యం చదువుకుందా? కీర్తనల గ్రంథం 128వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 128వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి సంఘ పెద్ద చంటి గారు వచ్చి చదివి వినిపిస్తారు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇప్పటి వరకు కూడా దేవుని పరిశుద్ధ నామమును ఘనముగా గణపరచి ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించుట, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్నం వేళ మన సంఘ సభ్యులు పచ్చల శామ్యూల్ గారిని, రజిత గారిని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి వారిని దేవుని కృపలో దీవించి ఎట్టి రీతిగా వారి యొక్క కుమార్తెను కుమారుణ్ణి దేవుడు యవన ప్రాయమునకు నడిపించిన విధానంలో కుమారుడు వంశీకృష్ణకు దేవుని సన్నిధిలో మరి ప్రార్థనాపూర్వకంగా నూతన వస్త్రాలను బహుకరించడానికి వారు ఘనముగా దేవుణ్ణి గణపరచి ఇలాంటి కార్యక్రమమును జరిగిస్తూ ఉన్నారు. అందులో బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, మన మధ్యలో సెక్రటరియట్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. వారు గ్రీటింగ్స్ తెలియచేసిన అనంతరము దేవుని కృపలో నూతన వస్త్రాలు బహుకరణ తరువాత క్లుప్త మెసేజ్తో మనం ముందుకు కొనసాగుదాం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేక విధంగా మన సంఘ కాపరి రవి గారి ఫాస్టర్ గారికి, ఈ కుటుంబ సభ్యులకి, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మధ్యాహ్న వేళ వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ దైవ సంగమా, ఈరోజు పచ్చల సామ్యూల్ మరియు రజిత వారి యొక్క పుత్రుడైనటువంటి వంశీకృష్ణ అనబడేటువంటి ప్రేమ్ మలాఖీకి పంచల బహుకరణ వేడుక ఏర్పాటు చేయటం జరిగింది. ఒక 2 విషయాలే చెప్దాం అనుకుంటున్నాను. చెప్పే ముందు అందరికీ ఒక ప్రశ్న. అందరూ కొంచెం మూడీగా ఉన్నాం కదా, గట్టిగా ఏదో ఒక చిన్న పొడుపు కథ లాంటిది. చివరికి ఏంటని మళ్ళీ చెప్తా. ఈరోజు ఈ లోపల అలా సముద్రంలో నీళ్లు ఉప్పగా ఎందుకు ఉంటాయి? ఎవరికైనా తెలుసా? సముద్రంలో నీళ్లు ఉప్పగా ఎందుకు ఉంటాయి? నదిలో తాగితేనేమో నీళ్లు తీయగానే ఉంటాయి, ఒక బావిలో తాగినా నీళ్లు తీయగానే ఉంటాయి, వేరే ఎక్కడ చిన్న గుంట వచ్చినా వస్తుంది. సముద్రంలో ఇవన్నీ కలిసి వెళ్ళి సముద్రం కలుస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది? ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇది చిన్న హాస్య పొడుపు కథ లాంటిది. ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 1 కొరింథీయులు 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవలసిందిగా కోరుచున్నా. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 11వ వచనం.
నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిగానే మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె ఆలోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి శ్రేష్టలను మానివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పునీత పౌలు గారు చెప్తూ ఉంటారు సంఘాన్ని ఉద్దేశించి. అది ముందు నుంచి చదివినట్లయితే ఆ ఒక వచనం అనేది నాకు అనిపించింది. 2-3 విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే, పిల్లవాడు అంటే బాలుడుగా ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని, 3 విషయాలు. కానీ ఇప్పుడు పెద్దవాడినైనప్పుడు పిల్లల శ్రేష్టం లేదా పిల్లల బాలులో ఉన్నటువంటి ఆ పద్ధతుల్ని వదిలివేసి తిని అనేది. ఈ సమయం అనుకుంటున్నాను వంశీకృష్ణ ఇక నుంచి పిల్లవాడు కాదు. తల్లిదండ్రులకు ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉంటాం. ఎందుకంటే ఇలా పబ్లిక్గా చక్కగా ఓ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఆ పంచెల్ని బహుకరణ చేసేటువంటి ఈ సమయంలో కుటుంబ సభ్యులు కానీ సంఘస్థులు కానీ ఒక గుర్తిస్తూ ఉన్నాం. ఇదిగో నీ వంటి పసిప్రాయం లేదా పిల్లవాడు ఆ టీనేజ్ అనేది ముగియనుంది. ఆ పిల్లవాడుగా ఉన్నటువంటి ఆ శ్రేష్టలు కానీ ఆ పద్ధతులు కానీ ఆలోచించేది కానీ మానుకోవాలి. ఇక నుంచి పెద్దవాడుగా ఆలోచించాలి. పెద్దవాడు కనుక ఏమని వస్తుంది? మొట్టమొదటిగా బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, అమ్మ నాన్నలు చెప్పేది నేను ఎలా ఆలకించాలి, సంఘంలో నా కుటుంబాన్ని నా ఇంటి పేరుని నేను ఎలా కాపాడుకోవాలి, సంఘ కాపరి దగ్గర ఎలా నేను మెదులుకోవాలి, చదివేటప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు నాకు ఎటువంటి వ్యత్యాసం ఉన్నది అనేది. ఈ అంశాలే ప్రియ సంఘమా ఎంత మాట్లాడుకున్నా కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నవాడు పెద్దవాడైతూ ఉన్నాడు. ఈ సమయంలో నాకు చిన్న కథ గుర్తొస్తుంది. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు. చాలా ధనవంతుడు కూడా తండ్రి. ఈ పిల్లోడు పెరిగి కొంచెం పెద్ద అయిన వెంటనే కాలేజు అలా చదివి విద్యాభ్యాసాలు పూర్తి చేసే సమయానికి కాలేజీలో చదువుతున్నటువంటి తోటి విద్యార్థులతో ఉన్నటువంటి అలవాట్లన్నీ నేర్చుకొని తనకు ఉన్నటువంటి ధనాన్నంతా కూడా నష్టపరచసాగాడు. ప్రతిదీ ఏది ఎదిగినా అని ఎదురు తిరిగి మాట్లాడతాం, నాకు తెలుసులే అంటాం. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ 15 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు దాటి కొంచెం పెద్ద అవుతున్నారో వెంటనే తల్లిదండ్రులందరూ ఆలోచించండి ఇదని చెప్తే నీకు తెలియదులే నాకు తెలుసు అంటారు. అవునా కదా? అమ్మ అక్కడ ఏదో ఏదో కొంచెం తీసుకురంటే నేను ఫోన్ నువ్వు పో. అక్కడ పెద్దలు ఏదన్నా మాట్లాడుతుంటే అప్పుడు దాకా ఉన్నట్టు పిల్లోడు అలాగా చేతులు కట్టుకొని అలా చూసేవాడు. ఈ 17 సంవత్సరాలు వచ్చిన పిల్లోడు ఏం చేస్తాడు? ఆ గ్రూప్లో కూడా పోయి ఏదో కూర్చుంటాడు. అప్పుడు అమ్మో నాన్నో నీకు ఎందుకు రా లోపలికి రా అంటే ఇటువంటి అమ్మ నాన్నల్ని సుమారుగా రఫ్గా ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. వెంటనే మీకేం తెలియదు నాకే తెలుసు అనేటువంటి తత్వం వస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి తత్వమే ఆ పిల్లోడు కూడా కలిగింది. అన్ని విషయాల్లో తండ్రి సంపాదించిన ధనాన్నంతా కూడా వ్యర్థం చేస్తూ విచ్చలవిడిగా జీవితాన్ని ప్రారంభించసాగాడు. అయితే ఎన్నో విధాలుగా చెబుతున్నటువంటి తండ్రి ఒకరోజు పిలిచి చెప్పాడు, నాయనా నేను ఒక వీలునామాలాగా రాశాను, నువ్వు గనక ఈ ధనాన్ని ఇది నాకు వచ్చింది కాదు, మా తాత ముత్తాతల నుంచి వచ్చింది, నేను దాన్ని కాపాడుతూ వచ్చాను, ఇదిగో ఇక ముందు నుంచి నువ్వు కాపాడుతూ పోవాలి, నువ్వు ధనాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నావు, ఒకవేళ ఇది నీకు చెందాలి అనుకుంటే మాత్రం నువ్వు కష్టపడి పనిచేయాల్సిందే. మన ఊరిలో వాళ్ళు సిటీకి వచ్చారు, గ్రామంలో కొంత పొలం ఉంది, ఒక 2 ఎకరాల పొలం అనేది ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు పంట పండించి దాంట్లో లాభంగానే ఏదైనా తెచ్చుకుంటేనే ఈ ఆస్తి అని చెప్పాడు. వెంటనే పిల్లోడు ఏం చేశాడంటే, ఓకే కొన్ని రోజులకు మనం ఇట్టున్నా పర్లేదు, ఆ ధనం వస్తే చాలు, మనకు ఆ పొలం వస్తే చాలు అనుకొని కష్టపడ్డాడు. ఎందుకంటే ఈ యవ్వన ప్రాయంలో ఎవరన్నా ఛాలెంజ్ చేసేవంటే దాన్ని సాధించేటువంటి తత్వం వాళ్ళకి వస్తుంది. నువ్వు సైకిల్ తొక్కలేవంటే తొక్కుతాడు, నువ్వు బైక్ తోలలేవంటే తోలుతాడు. ఇంకా హాస్యాస్పదంగా చెప్పేవరకన్నా అరే నువ్వు అక్కడి నుంచి కింద దూకలేవరా అన్నారు, దూకుతాడు. ఎందుకంటే వేగం, రక్తం, ఉడుకు రక్తం అనేది. సో
ఈ కుమారుడు కూడా ఏం చేశాడంటే తన ఛాలెంజ్గా తీసుకొని తనకిచ్చినటువంటి సవాల్ని తీసుకొని ఉన్నటువంటి ఆ పొలంలోకి వెళ్ళి చక్కగా అన్నీ కూడా పండించి మంచి లాభాన్ని తెచ్చిపెట్టాడు. ఆ పొలం అది అనేది రాసాగింది, వీళ్ళకి ఆస్తి వచ్చింది. ఆస్తి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వెంటనే ఇప్పుడు వీళ్ళ నామేముంది వన్స్ అది కనుక నువ్వు సంపాదిస్తే నీకు ఇది ఆస్తి వస్తుంది. సో ఆ సమయంలో ఎప్పుడు కూడా తండ్రి చెబుతా ఉన్నటువంటి అదిగో నీకు అక్కడ పొలం ఉందగా అన్నటువంటి ఆ పొలానికి వెళ్ళసాగాడు. ఇక మిగిలింది అదే, అక్కడికన్నా వ్యవసాయం వచ్చు, కొంచెం ఇప్పుడు దాకా కష్టపడి వ్యవసాయం చేశాడు కదా, దాన్నన్నా నేను చేసుకొని కొంచెం నా జీవితంలో ఇక నుంచైనా సరైన మార్గంలో ఉండవచ్చు అనుకునే సమయంలో ఆడికెళ్ళి పొలాన్ని దున్నుతున్న సమయంలో ఒకానొక ప్లేస్లో మధ్యలో ఏదో తగులుతుంది నాగలకి. ఏంటి అని తవ్వు చూస్తే కొంచెం లోతుగా ఉంది, తవ్వితే ఒక పెట్టె అనేది లోపల ఉంది. ఆ పెట్టి తెరవసాగాడు, అందుట్లో కొంచెం ధనం ఉంది. నాకు ఎప్పుడు చదివిన కథ ఇది ఆప్టుగా ఉంటుందో లేదో చెప్పాలనిపించింది ప్రేరణగా. అందుట్లో ఉన్నటువంటి వరహాలు, చాలా వరహాలు, ఒక 20,000 వరహాలు ఉన్నాయి. అది పట్టుకొని వెంటనే ఆ కుమారుడు ఏడవసాగాడు. అందుట్లో కూడా ఒక లెటర్ ఉంది చీసేపటికి, అయ్యా నాయన నువ్వు ఇక్కడికి వచ్చి ఈ సమయంలో ఈ పెట్టె నువ్వు తీస్తున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు అర్థమైపోయింది. ఇక నుంచైనా ధనాన్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా దాచుకో. మనతో ఉండేది ధనం కాదు, పేరు మాత్రమే. తల్లిదండ్రులుగా నేను ఎంతైనా నీకు ఇవ్వచ్చు, కానీ మేము లేని సమయంలో నిన్ను నిలబెట్టేది ధనం కాదు, నీలో ఉన్నటువంటి గుణం కానీ పేరు కానీ అని చెప్పినప్పుడు అది చదువుతా కన్నీరుగా మున్నీరుగా ఏడవసాగాడు అనేది కథ. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నా యొక్క చిన్న సందేశం, తల్లిదండ్రులు అనేవాళ్ళు మనల్ని ఒక వయసు వరకే నడిపిస్తూ ఉంటారు, అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు, మంచి చెడు అన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చినప్పుడు ఏంటంటే సరే పిల్లవాడు పెద్ద అయ్యాడు కదా, తన నిర్ణయాలు తీసుకోవాలి, తనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలని అంటే వదిలివేయరు, వెనక ఉంటారు. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే అమ్మా నాన్న నన్ను వదిలేశారు, నన్ను పట్టించుకోవట్లేదు అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి నేను పెద్దోడిని అయిపోయా, నా పనులు నేను చేసుకోవచ్చు అనుకునేటువంటిది. సో ఈ రోజున నా వంశీకృష్ణకి నా యొక్క మనవి, ఈ పిల్లవాడు అనే ప్రాయాన్ని వదిలి పెద్దవాడుగా ఉన్నటువంటి ఈ సమయంలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మనం ఎంత పెద్ద అయినా కానీ ఏ స్థానానికి వెళ్ళినా కానీ ఒక తల్లి తండ్రి వారి యొక్క పిల్లల్ని పెంచడానికి ఎంత త్యాగం చేస్తారనేది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడే తెలుస్తుంది. అయ్యో మా నాన్న ఇలా చూశాడా నన్ను, మా అమ్మ ఇలా చూసిందా అని. ఎన్నో రాత్రులు నిద్రాహారాలు మానుంటారు. కొన్నిసార్లు చదువుల నిమిత్తం కానీ ఏ విషయాలైనా కానీ ధనం లేక అయ్యో కొంచెమే ఉంటే పిల్లలు తింటే బాగుంటుంది అనేటువంటి అహర్నిశలు కష్టపడేటువంటి వాడు తల్లిదండ్రులు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క మాటను ఆలకించాలి, తల్లిదండ్రుల యొక్క మార్గంలో నడవాలి. ముఖ్యంగా ఇందాక అన్నప్పుడు మనల్ని ముందుకు నడిపించే ధనం అయితే కాదు కానీ గుణం మాత్రమే. సో ముగించే ముందు చివరిగా సామ్యూయల్ గారి గురించి, వారి యొక్క కుటుంబం గురించి ఒక 2 మాటలు. ఎప్పుడు కూడా సామ్యూయల్ గారు కొంచెం మాట్లాడుతూనే ఉంటారు. ఏదన్నా విషయాలు ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నాం ఏదన్నా కానీ కూడా ఉన్నటువంటి అతి కొద్ది చొరవలో ఆ స్నేహంతో లేదంటే ఉన్నటువంటి ఒక బంధం అనుకోవచ్చు, చక్కగా అన్ని విషయాలు సరిగ్గా నాకు తెలిసి ఇంట్లో కూడా చెప్పారో లేదేమో కానీ సుమారు ఒక 2-3 నెలల ముందు నాకు వచ్చి చెప్పాడు, ఇలాగ మా అబ్బాయికి ఇలా చేయాలనుకుంటున్నాను, దేవుడు సహకరిస్తే ఆ రోజుకి అన్నీ సమకూరిస్తే చేయాలనుకుంటున్నాను. నేను కూడా వెంటనే ఆయనకు అన్నది, ఉన్నారా ఇక్కడ, వెంటనే ఒకటి అన్నాను, కొంచెం ధనంతో కూడింది అయి ఉంటుంది, ఇంత వ్యయం చేయాల్సి వస్తుంది, పిల్లలిద్దరూ చదువుతున్నారు అంటున్నారు, రేపు పొద్దున్నే మంచి చెట్లకి ఆటలకి కావాలి కదా డబ్బులు, ఉన్నాయి ఇలా పెట్టుకుంటే ఎలాగానే. కానీ అతను ఏంటంటే లేదు, ఎలా అయినా కష్టపడి చేస్తాం, ఆ వయసులో చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది, ఇది నేను తండ్రిగా ఆశపడుతున్నాను, దానికోసమే నాకున్నటువంటి ధనంలో నేను ప్రతిరోజు కూలికి వెళ్ళి వ్యాపారానికో లేదా వెళ్ళి వచ్చేటువంటి నాకు వచ్చే ధనంలో కొంచెం దాచుకుంటూ వెచ్చించి పెట్టాను. దాంట్లో కొంచెం కుటుంబ సభ్యులు లేదా సహాయాలు బంధువులు వాళ్ళు కొంచెం చేస్తారు ఉన్నది. నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రణాళికలు 3-4 నెలల ముందు నుంచే
సో అంతగా నడిపించేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తలెత్తుకునే విధంగా నడవాలని, ప్రతిరోజు కూడా దైవికమైన మార్గంలో నడుస్తూ ఎప్పుడు కూడా ఆ దైవ సందేశాన్ని ఆలకిస్తూ అటువంటి మార్గంలోనే నడవాలని నేను ఆశీర్వదిస్తున్నాను. యెహోషువ 24:15 చదివినట్లయితే చివరి భాగంలో చదువుతారా? యెహోషువ 24:15 చివరిలో అక్కడ ఒక సంఘాన్ని అందరూ అలా అడిగినప్పుడు యెహోషువ తన కుటుంబం గురించి చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము ఆరాధించదము అనేది ఉంటుంది. సో ప్రియ దైవ సంగమా, ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమయంలో ఆ దైవ సందేశంగా భావించి ఈరోజు ఇంకా పాస్టర్ గారు చెప్పబోయేటువంటి వాక్యాన్ని కూడా ఆలకించి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలి అనే మార్గాన్ని ఎంచుకోవాలి. పిల్లలుగా ఉన్నటువంటి వారు ఇక్కడ మీరు పిల్లలుగా ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులకి ఏ విధంగా మీరు వాళ్ళు తలెత్తుకునే విధంగా చేయగలరు, వారు మీకు నేర్పించినటువంటి విశ్వాసం కానీ, అది క్రైస్తవంగా ఉన్నప్పుడు విశ్వాసం కానీ, ప్రేమకు దైవికమైన ప్రేమ కానీ, లేక నమ్మకాన్ని కానీ ఆ ఇతరులతో మనం ఎప్పుడు వాళ్ళని చూపించగలుగుతున్నాము. ఒక నలుగురిలోకి వెళ్ళి నేను క్రిస్టియన్ అని చెప్పక్కర్లేదు. మీరు మాట్లాడే మాటలు కానీ, నడిచే మార్గం కానీ, చూసే చూపు కానీ చూసి ఇతను నిజమైన క్రైస్తవుని శిష్యుడు అనుకుంటా అని చెప్పే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. సో దయగల దేవుడు వంశీకృష్ణుని నిండారుగా ఆశీర్వదించాలని, చదువులో కూడా తోడుగా ఉండి అనుక్షణం కూడా ఎల్లవేళలా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నడిపించబడి దీవించబడి ఎప్పుడు కూడా వారి యొక్క తల్లిదండ్రులకి ఒక ప్రియమైన కుమారుడుగాను గ్రామంలో, సంఘంలో, కాలేజీలో ఎక్కడున్నా కానీ కూడా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఒక బిడ్డగా నిండారుగా దీవించాలని కోరుకుంటూ ఒక క్వశ్చన్ అడిగాను. సముద్రంలో నీళ్లు ఎందుకు ఉప్పుగా ఉంటాయి? కొండల నుంచి వెళ్ళేటప్పుడు రాక్స్ యొక్క సాల్ట్ క్రిస్టల్స్ ఉంటాయి, వాటర్ ఎవాపరేట్ అవడం వల్ల సాల్ట్. సైన్స్ పరంగా చెప్పేశారు. ఇది ఒక చిన్న కామెడీ, ఒక హాస్యపదం, ఏం లేదు. ఎవరన్నా ఒకళ్ళు ఈ జోకిని నవ్వుతారని అంతే. ఒక నిమిషం తీసుకుంటాను. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారంట. అన్న ఏం చేశాడంటే అమ్మ నాన్న చనిపోయిన వెంటనే తమ్ముడికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా దోసేసుకొని తమ్ముడిని అనాథగా చేసాడు. పక్కనే ఉంటున్నారు. అన్న మంచి అద్దాల మేడలో ఉన్నాడు, తమ్ముడు మాత్రం చిన్న గుడిసెలో ఉన్నాడు. తమ్ముడికి ఏం అర్థం కావట్లేదు. కూలికి వెళ్తున్నాడు. తమ్ముడు చేపలు పడతా ఉంటాడు. కూలికి వెళ్తాడు, వస్తాడు, ఆ చేపలు పట్టుకొని రావటం, సముద్రం పక్కన ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు చేపలకి వల వేసినప్పుడు ఒక బంగారు చేప దొరికిందంట. ఆ వల లాగ్గానే వెంటనే ఆ చేపను లాగిన వెంటనే చేప ఉందంట, అయ్యయ్యో నన్ను కోసుకో వదిలేదంట, అమ్మయ్యొద్దు, నేను దేవుణ్ణి, నీకేదో ఆనందంగా ఉండి పైనుండి సముద్రం చాలా ఆనందంగా ఉందని చేప రూపంలో నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు గనక బంధించి నువ్వు తీసుకెళ్ళిపోతే అంటే నీటిలో నుంచి తీసేస్తే నా శక్తిని నేను కోల్పోతాను, దయచేసి నన్ను వేసేయి అంటున్నాడు. అప్పుడు అంటున్నారు, అలా కుదిరితే నేను కష్టపడి పొద్దున్నుంచి కష్టపడి పడితే నువ్వు వచ్చి దేవుడు అంటున్నావు. గట్టిగా చెప్పాలంటే మనం సినిమాటిక్లో చూసుకుంటే ఆ జగదగ వీడు అతిలో సుందరలో కూడా దేవకన్య లాగానో లేదంటే చాలా సినిమాలు ఉంటాయి, అలా వచ్చిన సినిమాటిక్ లాగా. అప్పుడు ఆ చేప మాట్లాడుతుంటే తమ్ముడి కొంచెం దయాహృదుడు, ఏం చేయాలో తెలియక మోసగించడం రాదు, నమ్మటం మాత్రమే తెలుసు. ఒకవేళ ఇతను కూడా అలాగుంటే అన్నలాగా మోసం చేసేవాడు. సర్లే నువ్వు దేవుడు అంటున్నావు కదా, వదిలేస్తాలే, నేను ఇంకో చేప పట్టుకుంటాను, నా సముద్రంలో వేసిన వెంటనే ప్రత్యక్షం అయిపోయాడు దేవుడిలాగా. వెంటనే అన్నాడు, నీకేం కావాలో కోరుకుంటే నేను అది ఇస్తానని. సో తమ్ముడు ఆశ్చర్యంగా ఆలోచించాడంట, ఏం కోరుకుంటే బాగుంటుంది, ఇప్పుడు ఏది కోరుకున్నా కానీ అయిపోతుంది, ఇప్పుడు నాకు ఆహారం కావాలంటే వస్తుంది, దాంతో అయిపోద్ది. అప్పుడు ఇతను ఏమన్నాడంటే, నాకు ఎప్పుడు ఏది కావాలన్నా కానీ నేను కోరుకుంటే జరిగేటట్టు చేయండి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆ దేవుడు ఏం చేశాడంటే ఒక తిరగలు ఇచ్చాడంట. తిరుగుతూ ఉంటుంది కదా తిరగలు లాంటిది ఒకటి తీసుకొచ్చి ఇది ఇచ్చి, నువ్వు పని చేసే, నువ్వు ఇది పట్టుకొని నీకేం కావాలని కోరుకుంటావో అది వెంటనే అయ్యిద్ది. కోరుకునేటప్పుడు ఒకటి చెప్పాలి, ఏంటది? తిరగవే తిరగవే తిరగలి నా కోరిక తీర్చేదాకా తిరగవే. ఏంటది? తిరగవే తిరగవే తిరగలి నా కోరిక తీర్చేదాకా తిరగవే. అది ఒకవేళ కోరిక అయిపోయింది, ఇప్పుడు అన్నం కావాలన్నా వచ్చింది, డబ్బులు కావాలని వచ్చింది, వెంటనే ఆగాలంటే ఆగవే ఆగవే తిరగలి నా కోరిక
తీరిందిక తిరగవాలి. ఇది అనేది ఇది తీసుకొని వచ్చాడు, గ్రామంలోకి ఇంట్లోకి వచ్చాడు, ఇతను కోరుకుంటున్నాడు, కొంచెం కొంచెం అన్న అంతలాగా పెద్దగా అయిపోతున్నాడు. ఇప్పుడు అన్నకి ఒకలాంటి దుర్బుద్ధి పుట్టింది. ఏంటి తమ్ముడు హఠాత్తుగా ఇంత పెద్దగా ఇలా అయిపోయాడు అనుకొని వెంటనే ఏం చేశాడంటే తమ్ముడి దగ్గరికి వచ్చి ఇలాగ నేను మీ వదిన బాధపడుతుంది, నీకు చాలా అన్యాయం చేసేసాము, ఇదిగో మేము బాగా పేదోళ్ళు అయిపోయాము, ఖచ్చితంగా మీరు కొంచెం నాకు సహాయం చేయాలి, నాకు ఆర్థికంగా అన్నీ కోల్పోయాను అని చెప్తా ఉన్నాడు. సరే అప్పుడు ఏం చేశాడంటే తమ్ముడు ఆర్థికంగా డబ్బులు లేవు కానీ రూమ్లోకి వెళ్ళి ఏముంది అతని రూమ్లో తిరగలు ఉంది. సో అక్కడికి వెళ్ళి కోరుకొని కొంత డబ్బు అన్నకి ఇద్దామని అనుకొని ఏం చేశాడు, రూమ్లోకి వెళ్ళి కిటికీ క్లోజ్ చేయకుండా ఆ తిరగలి నా కోరిక తీర్చేదాకా తిరగవనేపటికి తిరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు ఒక 10,000 వరహాలు కావాలన్నప్పుడు అవి వస్తా వచ్చి ఏం చేశాడు, తమ్ముడిని వెనక నుంచి ఒక దెబ్బ వేసాడు, తల మీద పడింది, తమ్ముడు పడిపోయాడు. ఇంకా అది పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, సముద్రంలోకి వెళ్ళిపోయాడు. తమ్ముడు ఏం చేశాడంటే ఆ డబ్బు తీసుకొని మళ్ళీ ఎలాగాలో మంత్రం చెప్పాడు. అది ఆగిపోయింది. తమ్ముడిని అటు పడేసేసి దీన్ని కోరుకోవాలంటే మా ఇంట్లో ఉంటే కుదరదు కదా అని వాళ్ళు సముద్రం పక్కన ఉన్నారు కాబట్టి సరే సముద్రం నడి ఒడ్డుకి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోతే ఎవరు చూడరు, నాకు ఏం వరం కావాలో అక్కడ కోరుకొని మళ్ళీ వద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మొదలైంది. అక్కడికి వెళ్ళినామంటే కొంచెం తిందామని అన్నం తీసుకెళ్ళాడు. వాళ్ళ భార్య ఏం చేసిందంటే అన్నంలో కొంచెం ఉప్పు తక్కువ వేసిందంట. అన్నం తినాలి కదా, అన్నం కానీ కొంచెం ఉప్పు తక్కువ వేసిందిగా నడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఉప్పు తగ్గింది, ఇప్పుడు ఇది కావాలగా, సరే మన దగ్గరే తిరగలు ఉంది కదా, కొంచెం ఉప్పు కోరుకుందాం, తర్వాత తిన్న తర్వాత అప్పుడు ప్రణాళిక చేసుకొని మనకి ఏం కావాలో చక్కగా లిస్ట్ చేసుకొని కోరుకుందాం అనుకోని నడు సముద్రంలో ఉన్నాడు. టక్కన ఏం చేశాడు, తిరగలి నా కోరిక తీర్చేదాకా నాకు ఉప్పు కావాలి అన్నాడు. ఇప్పుడు ఇతనికి తెలియంది ఏంటి, ఎలా ఆపాలో తెలియలే అన్నకే. ఏం చేసింది, సముద్రంలో కొంచెం ఆ తిరగలు తిరుగుతూ ఉంది, ఉప్పు వస్తుంది, ఎలా ఆపాలో తెలియదు. ఇక చూసి పరిగెత్తుకొచ్చాడంట. అందుకని ఇప్పుడు కూడా సముద్రంలో ఏముంది, ఉప్పు తిరుగుతానే ఉందంట, ఆ తిరగతానే ఉంది. సో ఎక్కడలో ఉన్నవాళ్ళు ఎవరైనా తెలుసుంటే ఆ మంత్రాన్ని సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆగవే తిరగలి, కోరిక ఇంకా తీరింది, మా కోరిక ఇంకా చాలింది, ఆగవే. సో ఈ చిన్న సందేశాన్ని దేవుడు ఆశీర్వదించాలని ముఖ్యంగా ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మరి యొక్క పాస్టర్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక మంచిది. దేవుని కృపలో యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలాగ ఉండాలో, దేవుని సన్నిధిలో ఎలాగ ఎదిగి ఫలించాలో ఈ విషయాలు, అదే విధముగా దేవుని యొక్క విధానములో కొన్ని సూక్తులు జ్ఞాపకము చేసినటువంటి బ్రదర్కు సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నూతన వస్త్రములను బహుకరించేవారు త్వరగా నూతన వస్త్రములను తీసుకొని వేదిక దగ్గరకు రావాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. నూతన వస్త్రములను బహుకరించేవారు 9వ వచనములో దేవుడు ఒక మాట రాస్తా ఉన్నాడు. ఒకసారి నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు. దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని యాజకులైనటువంటి వారు నీతి అనేటటువంటి వస్త్రమును ధరించుకొని జీవించాలని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కనుక దేవుని కృపలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నం వేళ మార్గములో నడవటానికి అనగా బాల్య దశ నుండి యవన దశకు దేవుడు మలాకీని నడిపించి నూతన వస్త్ర బహుకరణ మరి జరిగించడానికి ఇంత కృప చూపించినందులకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాబు సౌండ్ లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, నూతన వస్త్రములు తీసుకొని వచ్చుచూ ఉండగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పైకి రండి మీరు.
మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నా. కుటుంబ సభ్యులు రాబర్ట్ గారు, వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నా. మా యేసయ్య, మీ పరిశుద్ధ గణనామమును ఈ మధ్యాహ్నం వేళ గణపరచి ఆరాధించి, దేవదేవా నాయన యేసయ్య, నీ సన్నిధిలో ప్రభా పచ్చల దేనవర్ణం గారిని, వారి సతీమణి గారిని మీరు ప్రేమించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన తండ్రి నాయన యేసయ్య, నీ సన్నిధిలో ప్రభా వారి కుమారుడు నాయన యేసయ్య పచ్చల శామ్యూల్ గారిని తండ్రి నాయన యేసయ్య, నీ సన్నిధిలో రజితాను మీరు దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని కలగచేసి ఎదుగో ప్రభా నీ కృపలో జ్ఞాపకము చేసుకొని యవ్వన కాలంలో పుట్టినటువంటి కుమారులు వేటగాని చేతిలో బాణం వంటి వారిగా ఉండాలని నీ లేఖనము సెలవిస్తూ, ఇటు రీతిగా ప్రభా నాయన యేసయ్య వారి గర్భవాసమున పుట్టినటువంటి కుమారుడు దేవా నాయన యేసయ్య వంశీకృష్ణను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ, దేవ బాల్య దశను విడచి యవన దశకు బిడను నడిపించారు, క్షేమాన్ని కలగచేశారు. యవన కాలంలో నాయన యేసయ్య ప్రభువా వారి యొక్క మేనమామ గారు, వారి యొక్క నాయన తాతయ్య గారు నాయన యేసయ్య నీ సన్నిధిలో సంసోను గారిని నాయన మీరు దీవించి ఇర్మియాను బలపరచి నూతన వస్త్ర బహుకరణ చేస్తూ ఉండగా బలపరచండి. క్షేమాన్ని దయచేసి ఈ నూతన వస్త్రములను ధరించుకొని వచ్చి ఉండగా దేవా నాయన యేసయ్య ఘనమైనటువంటి దీవెనలతో ఘనమైనటువంటి ఆశీర్వాదాలతో బిడలను మీరు బలపరచి మీ ఘన కార్యాలు జరిగించి మహిమ పొందమని నీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. సంతోషమేనా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమేనా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. మనసంతా సంతోషం, మనసంతా సంతోషం, ఆత్మలో ఆనందం యేసయ్యా నీ దొరికెను నీలో. సంతోషమేనా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమేనా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. శ్రమలలో రీతిగా ప్రకటించిన రీతిగా